రే మామా అయితే రా కొద్ది చూడరా ఎలాగైనా నాకు ఒక్క 2 నెలలు 2 monthsలో మళ్ళీ నేను ఏదోలాగా అరేంజ్ చేసేస్తాను రా. కొద్దిగా చాలా అర్జెంట్ రా మామా. సరే మరి నీ ఇష్టం రా, నీ మీద ఆధారం. సరే ఉంటాను రా. టెన్షన్ పడుతున్నారు? ఏమీ లేదే, 1 లక్ష రూపాయలు అర్జెంట్ కావాలి. దాని గురించి నీకు ఫ్రెండ్స్ అడుగుతున్నాను. దానికి అంత ఇదేముంది? ఇప్పుడు పెళ్లికి కట్నం ఇస్తానన్నారు మా వాళ్ళు, మీరు వద్దని తీసుకోలేదు. ఇప్పుడు మనకు కష్టంలో ఉన్నాం, మనకు అవసరం. అడగండి వెళ్ళి. ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా అవుతుంది? అడగండి, ముందు ఫోన్ చేసి అడగండి మా అమ్మ నాన్నని. నువ్వు అసలు కూతురువేనా? అసలు ఏమైనా బుద్ధి ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వేం కూతురువే? నువ్వు తల్లిదండ్రుల గురించి ఎలా మాట్లాడేది? మనకు కష్టం వచ్చిందని చెప్పేసి వాళ్ళని కష్టాల్లోకి నెట్టేస్తామా జ్యోతి? ఈ ముసలకాలంలో వాళ్ళకి కావలసింది ప్రశాంతతే. ఎప్పుడు ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదే. మన కష్టాలేవో మనం పడదాం, మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకుందాం. అంతేగాని వాళ్ళని కష్టాల్లో పడకూడదే. ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఎప్పుడూ రానివ్వక, నువ్వు ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడక, తల్లిదండ్రుల గురించి చులకన చెయ్యక ఎప్పుడు కూడా, దయచేసి. తప్పైపోయిందండి, ఇంకెప్పుడు అలా అన్ను. వాళ్ళకి నిజంగా మా అమ్మ నాన్నకి మీలాంటి అల్లుడు దొరకడం చాలా అదృష్టం అండి. అసలు నాకు కూడా నిజంగా ఇలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం. ఏ ఆడపిల్లకైనా కావాల్సింది ఇంకేముందండి. సరే ఏడక మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకుందాం అమ్మా. ఏముంది 1 లక్ష రూపాయలు, ఇలాగ ఇల్లు అడిగితే అవలేని ఇస్తారు. కొద్ది కాఫీ పట్టుకురా. అలాగే.